ఈరోజు రాష్ట్ర స్థాయి సమావేశానికి వచ్చేసినటువంటి నా సోదరులు సోదరిమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరి తరఫున కూడా నిరంతరం కృషి చేస్తూ అహర్నిశలు పోరాటమే బీసీ పోరాటమే యుద్ధ పేరు ఇలాగా పిలుపునిచ్చి చేస్తున్నటువంటి మన బీసీల అధినేత గాజుల శ్రీరన్న గారికి ప్రత్యేకంగా అభివందనాలు తెలియజేస్తూ రాష్ట్ర బాడీ లోపల ఉన్నటువంటి మా కుల్కచెల్ల శ్రీరన్న గారికి, కార్యదర్శి గారు విక్రమ్ గారు, తర్వాత శ్యామ్ గారు, చంద్రశేఖర్ గారు, నాయక్ గారు, పేరు పేరున అందరికీ కూడా పేర్లు చెప్పాలంటే మన సంగీత మల్లేశన్న గారు, రాష్ట్ర అధ్యక్షులు మణిమంజరి గారు, గణేష్ అన్న గారు, జాక్ చైర్మన్ విద్యార్థి అధ్యక్షుడు నరేష్ గారు, మహేష్ గారు, లింగం గారు, తర్వాత వెనుక ఉన్నటువంటి అందరూ కూడా ఆర్టీసీ నాయకులు అన్నగారు, ముఖ్యంగా మా మహిళా సోదరులకు మరోసారి అభివందన తెలియజేస్తూ ఇవాళ ప్రత్యేకంగా వారికి టైం ఉన్నది. శ్రీరాముల శ్రీనివాస్ గారు ఒక్కసారి తెలుసు మనకు కూడా రాబోయే అన్న చెప్పినటువంటి పిలుపు రాజకీయ యుద్ధ పేరుకి పిలుపుకు మా శ్రీరన్న పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ అన్న చెప్పిన విషయంలో పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా కమిటీల వైపు ఒక కన్నేసి కరీంనగర్ మన నాగన్న అందరూ కూడా పేరు పేరున మన ఆదిలాబాద్ నుంచి వెళ్ళి కూడా శ్రీరన్న, తర్వాత దత్తన్న, మన శంకరన్న అందరి పేర్లు చెప్పాలంటే సమయం సరిపోదు కాబట్టి రాబోయే సమయం లోపల రాజకీయంగా ఎదగాలని అన్న సూచన ఇచ్చిండ్రు. ఆ సూచన మేరకు ప్రత్యేకంగా కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమిటీలు వేసుకునే సమయం లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి కమిటీకి తెలియపరిచినట్టయితే అందరం కూడా మీ దగ్గరికి వచ్చి మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేసుకునే సమయం లోపల టైం కేటాయించి బాగా ముఖ్యంగా మనకు మహిళా కమిటీలు, విద్యార్థి కమిటీలు, తర్వాత రేపు రాబోయే ఎలక్షన్లలో నిలబడడానికి ముందుకొచ్చే వాళ్ళు కూడా కమిటీలు వేసుకుంటే బలం చేకూరుతుంది. ఒక పిలుపుకు అందరూ మంచిగా వస్తారు. అప్పుడు మనం ధైర్యంగా ఏ పార్టీ అవసరం లేకుండా బీసీ పార్టీ మనం పెట్టుకుంటాం కాబట్టి అప్పుడు మన పార్టీలో మనం నిల్చొని గెలిచే వాళ్ళం ఎక్కువైతాం. అప్పుడు మనకు రాజకీయంగా ధైర్యం, బలం చేకూరుతుంది. కాబట్టి గాజుల శ్రీరన్న ఆధ్వర్యంలో రేపు రాబోయే ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది కాబట్టి అసెంబ్లీకి వచ్చే వాళ్ళు కూడా రావచ్చు. అసెంబ్లీకి నిల్చునే వాళ్ళు కూడా ఇప్పటి నుంచే 2 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి వాళ్ళు కూడా గ్రౌండ్కి వెళ్ళి నెట్వర్క్ చేసుకోవాలి. గ్రౌండ్ నెట్వర్క్ చేసుకొని ఇలా విజయ్ ఉన్నాడు, ఆయన సీఎం అయిపోయిన 2 సంవత్సరాలు పార్టీ పెట్టి 2 సంవత్సరాలు కష్టపడి మండల కమిటీలు వేసుకున్నాడు, జిల్లా కమిటీలు వేసుకున్నాడు. ఇవాళ విద్యార్థులను ముందర పెట్టుకొని ఆయన చేసి 2 సంవత్సరాల లోపలనే ఇలా సీఎం కాగలిగాడు. 100 పైన చిలుకు పైన అవి సీట్లు సంపాదించగలిగిందంటే అదొక ధైర్యం, సాహసం. తర్వాత అట్లాంటి సాహసాన్ని మనం ఇవాళ బీసీలది స్టార్ట్ అయింది. మనకు అందరు కష్టంలో ఉన్నారు. ఇప్పుడు ఇక మనల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. గాజుల శ్రీరన్న ఆధ్వర్యంలో మనం ఉన్నటువంటి వాళ్ళు అతి శక్తివంతులు. ఎప్పుడైనా తప్పులు చేసామా మనం? ఎవరైనా 1 రూపాయి చందా వేసామా మనం? సంఘానికి 1 రూపాయి సభ్యత్వం వసూలు చేసామా మనం? ఒకసారి చెప్పండి, సభ్యత్వం వసూలు చేసామా? 1 రూపాయి కూడా సభ్యత్వం వసూలు చేయకుండా అన్నగారు ఆయన ఎట్లకెళ్ళి తెస్తాండ్రు, ఏం తెస్తాండ్రు, ఈ చేయి తెలియకుండా ఈ ఖర్చులన్నీ భరించుకుంటూ ఈరోజు ముందుకు పోతున్న తరుణంలో అన్నగారిని కూడా వాళ్ళు క్వశ్చన్ మార్క్గా ఎవరికి అందుబాటులేడు అన్న
అన్న బలం అనేది వాళ్ళకు తెలియదు. అన్న బలంతోనే ఈరోజు ఈ సంఘం నడుస్తున్నది. కాబట్టి రేపు రాబోయే సమయంలో ఇంకా కూడా మనం ఊహించలేము. అందుకే మనం ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు కూడా మంచి కమిటీలు వేసుకొని బలంగా తయారైతే అన్నకు కూడా మనం బలాన్ని ఇచ్చిన అవుతాం. అవునా కాదా? మరి మనం అన్నకు బలాన్ని ఇవ్వాలంటే మనం కమిటీలు వేసుకోవడమే ధర్మం. ఇప్పుడు రేపు ఇక్కడ పెద్దగా మీటింగ్ పెట్టుకుంటే లక్షల మంది రావాలంటే మనం తరలి రావాలంటే మన పిలుపు మేరకు అందరూ వస్తారు. కాబట్టి పక్కా కమిటీలు వేసుకొని అన్నకు సపోర్ట్గా ఉందామని ఒకసారి కమిటీలు వేసుకుంటామని అందరూ చప్పట్లు గట్టిగా అందరూ. థ్యాంక్ యూ. మళ్ళా నెక్స్ట్ విజిట్లోనే మనము కమిటీల రూపకల్పన ఎంతమంది కమిటీలు వేస్తున్నారు, ఏంది పోస్టులు, ఎవరెవరికి ఏమి ఇచ్చుడు, ఎట్లా స్టేట్లో ఎవరు ఉంటారు, జిల్లాలలో ఎవరు ఉంటారు, రాజ్యాధికార దిశగా పోవాలంటే రాజ్యాధికారానికి చేరువలో ఉన్నోళ్ళు అంటే నిలబడే వాళ్ళు అసెంబ్లీకి ఎవరు నిలబడతారు, జిల్లాలకు వెళ్ళి జిల్లా అధ్యక్షులు కూడా అసెంబ్లీలో నిలబడే వాళ్ళను మీరు పేర్లు రాసుకోవాలి. ప్రతి జిల్లాకి వెళ్ళి కూడా ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటాయో అన్ని కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి కూడా అసెంబ్లీకి వచ్చే వాళ్ళను మనమే తయారు చేసి అన్నకు అప్పచెప్పాలి. అలా చేసినట్టయితే అప్పుడు రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు అందరూ కూడా అప్పటి వరకు మనం పార్టీ పేరు పెట్టుకుంటాము, పార్టీలో జాయిన్ అవుతారు, అందరూ పార్టీ తరఫున నిలబడితే అప్పుడు మన బీసీ పార్టీ అనేది అది ఎంత శాతం ఉన్నాం అనేది అప్పుడు తెలుస్తుంది మనకు. ఇప్పుడు తక్కువ శాతం ఉన్న వాళ్ళకి తెలుస్తలేదు మన బలం ఏందనేది. మనం కమిటీలు వేసుకుంటే తెలుస్తుంది. కమిటీలు వేసుకొని వీళ్ళ బలం ఎంత అనేది తెలుస్తుంది. కాబట్టి మనం కమిటీలు పక్కా వేసుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సమావేశం ఇవి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా రాజుల సీనన్న గారికి, అదేవిధంగా వేదికలో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి జిల్లా నాయకులకు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఇప్పుడే పెద్దలు చక్కగా చెప్పారు. మరి మనలో అందరిలో ఉన్న భావాన్ని బయటకు తీసి చెప్పడం జరిగింది. మరి అందరిలో ఉంది ఈ ఆవేశం. మరి ఎప్పుడు కూడా ఈ ఆవేశంగా ఎప్పుడు కూడా అన్నగారు మాట్లాడలే. మరి మాట్లాడినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈ ఆవేశం అనేది ఉండక తప్పదు. ఉంటేనే మనం ఐక్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం. మరి ఒక విధంగా మరి మనం అన్నగారే ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు మరి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళం కూడా మనం కూడా ఆవేశంగా ముందుకెళ్ళి మరి ప్రతి మండలంలో ఒక జెండా ఎగరేస్తూ కమిటీ వేస్తూ ముందుకెళ్తే చాలా మంచిగా ఉంటుందన్న. ఎందుకంటే మనం కమిటీలు వేయడం ముఖ్యం కాదు, కమిటీలు అందరూ వేస్తారు. ఇది బీసీ సంఘం సంక్షేమ సంఘం అని తెలియాలంటే ప్రతి మండలంలో ఒక కమిటీ వేసి అక్కడ జెండా ఎగిరేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు గుర్తింపు వస్తుంది, మనం ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. బీసీ సంక్షేమ సంఘం జెండా అంటే ఏంది అనేది కూడా పల్లెల్లో ఇంకా తెలియడం లేదు. మనం ప్రతి పల్లెకు వెళ్ళాలంటే ఈ జెండా ప్రతి మండలంలో ఎగురితేనే బాగుంటుంది. మరి ఒక విధంగా మా ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే మరి ఒకప్పుడు అన్నగారు వస్తే 10 మంది 20 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నగారు వస్తున్నారంటే ఒక 500 మంది 2000 మంది రావడానికి సిద్ధమైనారు. ఎందుకంటే మేము ప్రతి మండల కమిటీలు ఆదిలాబాదులో మేము ఎన్నికైన తర్వాత నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత మరి మా జనరల్ సెక్రటరీ ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. మరి అప్పుడు మేము ప్రతి మండలం వెళ్ళి కమిటీలు వేయడం జరిగింది. ప్రతి మండలంలో ఎంతమంది బీసీలు ఉన్నారు ఏమున్నది అనేది ఒక సర్వే భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో చేయడం జరిగింది. ఏ మండలంకు వెళ్ళినా ఇంత జనం ఉంది అనేది ఆదిలాబాద్ జిల్లాలో చెప్పగలుగుతాం మేము జిల్లా అధ్యక్షులుగా. జిల్లా అధ్యక్షులు అంటే మనం ప్రతి మండలంలో ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పుడు అన్న డిసిషన్ తీసుకున్నది అందరికీ సమంజసమే. ఎందుకంటే మంచి డిసిషన్ తీసుకున్నారు అన్నగారు. ఎందుకంటే మీరు ప్రతి దీంట్లో
ఎప్పుడు ఈ డిసిషన్ తీసుకుంటారా అనేది మేము వేచి చూసాము. ఎందుకంటే మేము ఎన్నోసార్లు చెప్పాం, ప్రతి విషయంలో మరి ఇట్లా ఈ డిసిషన్ తీసుకుంటేనే మనం బీసీలు ముందుకెళ్తాం. యాక్టివ్ ఉన్న వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే కొందరు ఇప్పుడు మండలంలో మరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అనేది కొన్ని జిల్లాలలో 10-20 మంది ఉంటున్నారు. కొన్ని జిల్లాలో మేము చూస్తున్నాం. కానీ ఏ జిల్లాలో కూడా వందలాది మంది కనిపించాలనేదే అన్నగారి కోరిక, మనందరి కోరిక కూడా ఉండాలి. మరి ఆవేశంగా కాదు, ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మనము ఇలా ఐక్యంగా ఉండాలంటే ముఖ్యంగా మా చిన్న కోరిక అన్న, ప్రతి మండలంలో మనం మండలానికి వెళ్తే మన జెండా అనేది కనిపిస్తేనే మరి అన్ని విలేజ్లలో బీసీ సంక్షేమ సంఘం అనేది ఉంది అనేది ఏర్పడుతుంది. మనం ఏం చేస్తున్నామంటే అన్నగారు వస్తున్నారు బీసీ సంక్షేమ మీటింగ్ అంటే ఒక ఆదిలాబాద్ మట్టుకే అవుతుంది. కానీ మన ఉదాహరణ చెప్తున్నాం, ప్రతి మండలాల్లో కానీ ప్రతి పల్లెలో కానీ ఈ గుర్తింపు వస్తేనే మనం ఏమైనా ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ బీసీ సంక్షేమ సంఘం ఏం చేస్తున్నది, ఎంత పోరాడుతున్నది, ఢిల్లీ దాకా పోరాడుతున్నదా, ఎక్కడి వరకు పోరాడుతున్నది అనేది తెలియజెప్పాలంటే మరి ప్రతి జెండా ఎగిరించి ప్రతి మండలానికి కూడా మీరు వస్తే తీసుకెళ్ళి అక్కడ ఈ జనం ఇంత ఉంది, ఈ మండలంలో ఇంత ఐక్యత చేశాం అని చెప్పి చెప్పడం కోసమే, మరి అందరు ఐక్యత చేయడం కోసమే మరి మీరు డిసిషన్ తీసుకున్నందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆదిలాబాద్ జిల్లా నుండి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై బీసీ. అందరికీ బీసీ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ మరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన బీసీల ముద్దుబిడ్డ టైగర్ అన్న జాజుల సీనన్న గారికి, మరియు అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు బైరి కృష్ణన్న గారికి, మరియు వారితో పాటు ఉంటూ సీనన్న గారికి, మరియు శ్యామన్న గారికి, విక్రమన్న గారికి, చారన్న గారికి, మరి స్టేజ్ మీద ఉన్న మహిళలకు అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, మరి సీనన్న నా గురించి చెప్పడం నాకు చాలా సంతోషం వేసింది. నేను ఇప్పుడు కాదు, గత 26 సంవత్సరాల నుంచి స్టార్టింగ్లో ఇండిపెండెంట్గానే గెలిచాను. ఆదిలాబాద్ హిస్టరీలో 3 సార్లు ఇండిపెండెంట్గా ఎవరు గెలలే, నేనే గెలిచిన. మొత్తం 4 సార్లు గెలిచిన. అయితే దీనికి అంతటికీ కారణం మేము వాడకట్లో తీసుకున్న నిర్ణయాలు, ప్రతి ఇంటింటికి వెళ్ళడం, ప్రతి వారితో మాట్లాడడం, చిన్న నుంచి పెద్దవాళ్ళతోటి కలిసిమెలిసి ఉండడం. మరియు మాది మున్నూరు కాపు సంఘం, మేము మున్నూరు కాపులం. అయితే మున్నూరు కాపు సంఘం నుంచి నేను యూత్గా కూడా పనిచేసినాను 3 సంవత్సరాలు. తాలూకా మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శిగా 2 సార్లు పోటీ చేసి గెలవడం జరిగింది 6 సంవత్సరాలు. మళ్ళా దాంట్లో భాగంగా ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసి గెలవడం జరిగింది. నేను ఎక్కడ పోటీ చేసినా అక్కడ నా హార్డ్ వర్క్ ఉంటుంది. ఏదైతే సీనన్న చెప్పిండో కొత్తది మరి మనం ఎన్నిక తెచ్చుకొని ఎందుకు అంటున్నాడు అంటే, అన్న పొద్దున్న నేను గమనించిన, పొద్దున వచ్చిండు అన్న 10:30కు, మనం టైం మీద రాలేదు కాబట్టి ఇంత మనం వచ్చిన 100 మంది. అన్న పోరాటం చేస్తున్నాడు పెద్ద దానికోసం. మన బీసీలు అందరూ ఐక్యమత్యంగా ఉంటే 42% మెడలు వంచి చేస్తుండే. మరి మనం అంత కృషి చేస్తలేము. సీనన్న ఒక పిలిపిస్తే మనం వేలాదిగా ఇక్కడికి రావాలా. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనం ప్రాంగణంలో కూర్చున్నామో ఈ ప్రాంగణం సరిపోదు, ఈ ప్రాంగణం సరిపోదు, ఇంకా పెద్ద ప్రాంగణం మనం బుక్ చేయాలా. ఉట్టి మన సమావేశం ఉంటేనే అంతమంది రాలా అనేది మన దగ్గర ఉండాలి. మేము ఆదిలాబాద్ నుంచి 6 గంటల ప్రయాణం మాకు. అయినా జాజుల సీనన్న ఎప్పుడు మాకు పిలుపునిస్తే అప్పుడు మేము ఒక 3 సంవత్సరాల నుంచి మేము అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, అప్పటి నుంచి కూడా మేము అన్న ఎటు ఢిల్లీ అంటే ఢిల్లీ, గోవా అంటే గోవా, హైదరాబాద్ అంటే హైదరాబాద్, కరీంనగర్ అంటే కరీంనగర్, వరంగల్ అంటే వరంగల్, కామారెడ్డి అంటే కామారెడ్డి. ఎక్కడికి అన్న పిలుపునిచ్చినా అక్కడికి వస్తున్నాం. అన్న ఒక పార్టీ, నేను ఒక పార్టీ ఉన్నా, ఆ పార్టీలు పక్కకు పెట్టాం. అన్న వచ్చినప్పుడల్లా ఒక పార్టీని తిడతాడు, ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకో పార్టీ. ఇద్దరం కూడా పక్క పక్కనే
ఉంటాం. ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు, బీసీల ఐక్యమత్యమే ముఖ్యం. సీనన్న ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తున్నాడో ఆ హార్డ్ వర్క్లో మేము పాల్పంచుకోవాలనేదే ఎప్పుడు కూడా మేము దానికోసమే ముందు ఉంటాము. మరి మేము ఏదైతే ఎలక్షన్ అయిన తర్వాత 8 మండలాలు తాలూకాగా 8 మండల అధ్యక్ష కార్యదర్శులను వేసినాం, కార్యవర్గాన్ని వేసినాము. విద్యార్థి ఇది ఒక విభాగం వేయలేదు, మిగతా యూత్ కానీ మహిళలు కానీ అన్నీ వేసినాము. ఇక నుండి కూడా సీనన్న చెప్పినట్టు మళ్ళీ కూడా మాకు 20 మండలాలైన ఇప్పుడు జిల్లాల 20 మండలాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు అన్ని విభాగాలకు మేము రేపటి నుంచే అన్న మాకు ఈయన అవకాశం ఇచ్చి మీరు వేయండి అని అంటే మేము రేపటి నుంచే కూడా ముందుకు పోయి ఏదైతే అధ్యక్ష కార్యదర్శులను ఇవ్వాలో అందరికీ కార్యవర్గాన్ని తీసుకొచ్చి అన్న ముందు పెట్టమని తెలియజేసుకుంటూ, మరి రాజకీయ పరంగా మన జాతీయ అధ్యక్షుల వారు మరి పుట్టి సూచనలు చేసిండ్రు. కానీ మన అధ్యక్షుల వారు కొన్ని మరి రాబోయే కాలంలో మనము బీసీ రాజకీయ పార్టీ పెట్టాలంటున్నాం అనేది కొద్దిగా అనడం జరిగింది. అయితే మనం లాస్ట్ టైం కూడా జాజుల సీనన్న గారు మరి అనడం జరిగింది, కానీ మరి పెట్టలేదు. కానీ బీసీల ఐక్యతంగా మీరు ఒక పార్టీ పెడితే కంపల్సరీ ఇప్పుడు బీసీ నినాదంతో మస్తు మార్పు వచ్చింది సీనన్న. ఇది మన రాష్ట్రంలోనే వాళ్ళందరూ భయపడుతున్నారు, అగ్ర కులాల వాళ్ళు బీసీ అనగానే భయపడుతున్నారు. ఇప్పుడు నా దగ్గర కూడా మొన్న ఎన్నిక జరిగింది, అగ్ర కులాల వాళ్ళు కొందరిని వేరేళ్ళని గెలిపియాలనే దానికి పోయింది. కానీ మన బీసీలు మన మైనార్టీ బడుగు బలైన వాళ్ళందరూ నాకాయ వచ్చి నాకాయ ఓటేసి ఇండిపెండెంట్ గెలిపించింది. ఇదే నా నిదాంతం. సీనన్న నేను చెప్తున్నామంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. బీసీ ఫీలింగ్ బాగా ఉన్నాయి, కానీ ఎక్కడ ఏమవుతుందో అనుకుంటాం. కానీ కొందరు రాజకీయ నాయకులకు మన ఓటర్లు భయపడుతున్నారు. కానీ మనం ఓటు విధానంతో పోతే మాత్రం సైలెంట్ ఓటు మనకే వస్తుందని. ఎందుకంటే నేను 3 సార్లు చూసిన, 3 సార్లు నేను ఇండిపెండెంట్ గెలిచిన. ఎందుకు అంటే ఒక బీసీ నినాదంతో పోయినా. కాబట్టి మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. సీనన్న మీ వెంట మన బీసీలు బడుగు బలైన వర్గాలు మైనార్టీలు కూడా ఉన్నారన్న. ఎందుకంటే వాళ్ళకు అగ్ర కులాలు అందరూ యూజ్ చేసుకొని పక్కకు పెడుతున్నారు. బీసీలకు మనకు ఒకటి ఏముంటుందంటే, అరే భయ్ వీళ్ళు మనం నమ్మితే మనం వీళ్ళకు బొమ్ము చేయొచ్చు, వీళ్ళకి పని చేయాలని ఉంటుంది మన దాంట్లో. కాబట్టి బీసీలను నమ్ముతారని తెలియజేసుకుంటూ, మాకు మీరు ఏ అవకాశం ఇచ్చినా పక్క 4 జిల్లాలు పోయి పని చేయమన్నా, లేదు మీ జిల్లా మీకు పని చేయమన్నా, మీరు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఆసాబాద్ నుంచి వచ్చిన మా కార్యవర్గ సభ్యులందరికీ, రవి గారికి కానీ చందు గారికి కానీ మా ఉద్యోగ సంఘాల నవీన్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత ఎండలో కూడా అందరూ రాను అన్నా కూడా లేదు కంపల్సరీ సీనన్న పిలిచిండు మనం పోవాలని తీసుకొని వచ్చినామన్నా. ఇంకా 10 మంది రావడానికి ఉండే కానీ పెళ్ళిళ్ళు రిసెప్షన్ ఉండడం వల్ల రాలేదు. ఇది ఓన్లీ జిల్లా అధ్యక్షులు ముఖ్యులదే సమావేశం, అట్లా జన సమీకరణ కాదు. అంటే ఎప్పుడు మీరు పిలిచినా రావడానికి సిద్ధం ఉంటారని తెలియజేసుకుంటూ, మీకు మరి నాకు ఈ సమయం ఇచ్చి ఇట్లా మాట్లాడడానికి సమయం ఇచ్చినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న అన్న కుల్కచెల్ల శ్రీనివాసన్న గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవనీయులు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి మన అన్న, మరి అలాగే బీసీ సంఘాల చైర్మన్ గణేశాచారి గారికి, అలాగే మన రాష్ట్ర యువజన సంఘం, విద్యార్థి సంఘం, మరి మహిళా సంఘం, మరి నాతో పాటు వచ్చిన జిల్లా అధ్యక్షులకు, అలాగే పత్రికా ప్రతినిధులకు అందరికీ పేరున బీసీ ఉద్యమ వందనాలు తెలుపుతూ, మరి ఏదైతే ఈరోజు జాతీయ అధ్యక్షుల వారు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరి జెండో మోసి మన జెండా మోయలేని పరిస్థితి మనకు రావద్దనే ఉద్దేశంతో ప్రధానంగా ఏ పార్టీ అంటి ముట్టకుండా ఉండి మన జెండా మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకునే విధంగా పోరాటం చేయాలంటే
ఇంకో జెండా మనకు అవసరం లేదు. మన జెండా మనం మోసుకుంటే మన యొక్క బీసీల ఆత్మగౌరవం దక్కుద్దనే ప్రధాన అంశం ఈరోజు మన దృష్టికి తీసుకొచ్చింది. కాబట్టి మనసా వాచన మన బీసీ సంఘానికే మన పూర్తి టైం ఇచ్చి మనం బీసీ సంఘాన్ని బలోపేతం చేస్తే మన హక్కులు మనం పూర్తి స్థాయిలో సాధించుకుంటాం. కనుక ఈ యొక్క నిర్ణయాన్ని మేము ఏకీభవిస్తూ సూచన తప్పకుండా మీరు ఏ సూచన ఇచ్చినా మా పెద్దపల్లి జిల్లాలో దాన్ని విజయవంతం చేస్తామని తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై. ఈ యొక్క రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినటువంటి మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, జిల్లా కమిటీలు మరియు విద్యార్థి, యువజన, మహిళ అందరికీ నా యొక్క బీసీ ధన్యవాదాలు. అదేవిధంగా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు వైరకృష్ణ గారి అధ్యక్షతన శ్రీరన్న గారు, మా ఉద్యమ రథసారథి జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ మా యొక్క బీసీ ఉద్యమం అభివందనలు. కరీంనగర్ అంటే బీసీల అడ్డ. ఇప్పుడు మేయర్ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఇద్దరు మినిస్టర్లు, మేము కూడా చెప్పనవసరం లేదు. రాజకీయంగా బీసీలకు ఉన్నటువంటి ప్రథమ స్థానం ఎక్కడ అంటే కరీంనగర్, మొత్తం తెలంగాణలో. ప్రతి దానికి ఉద్యమంలో ముందున్నాము. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే బీసీ ఉద్యమం వరకు మా మధ్యలో ఏ విధంగా ఉన్నా, ఎట్లా ఉన్నా, సీనన్న పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము. అదేవిధంగా అన్న ఇప్పుడు మోయలేని భారం పెట్టారు. ఒకటి, రాజకీయ పరంగా రద్దులు చేసి స్వచ్ఛమైన బీసీ బిడ్డల్ని తయారు చేయాలంటే కొద్దిగా కష్టతరమైన విషయమే ఇది. ఎందుకంటే ఉద్యమ కార్యాచరణ అనేది బీసీ బిడ్డలకు లేదు. అది శాశ్వత సత్యం, నిత్య సత్యం. ఎందుకు లేదు? వారి దినచర్య చేసుకోవడానికే వాళ్ళకు సమయం అనేది సరిపోవడం లేదు. వనరులు కావాలి. ఆ విధంగా బీసీ బిడ్డలు తయారవడం లేదు. రాజకీయ పార్టీలలో ఆశ్రమం ఇచ్చిన వాళ్ళే చాలా మంచి బీసీ బిడ్డలుగా తయారవుతున్నారు. అదేవిధంగా అన్న బాధ్యత పెట్టింది కాబట్టి జిల్లా ఇన్ఛార్జ్ ఎవరో చెప్తే ఆ జిల్లా ఇన్ఛార్జితోని మా జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి. ఇప్పటికే 14 ఉన్నాయి అధ్యక్షులు, మండల అధ్యక్షులు. కొంచెం స్ట్రాంగ్ తయారు చేస్తే ఇప్పుడు మా దగ్గర బాగా లొల్లుండే, కుమ్మలాట ఉండే మాది. పార్టీ ఒకరు ఉండి జిల్లా పార్టీగా మేము బాగా ఇబ్బందులు పడ్డాం. అయినా కానీ ఏ బాధ్యత ఇచ్చినా కానీ కార్యాచరణ బాగా చేశాం. జిల్లా బాధ్యులను ఇచ్చుకుంటూ ఒక నియోజకవర్గం నుంచి 11 నియోజకవర్గం, ఒక నియోజకవర్గం నుంచి బాడీ తయారు చేసి నియోజకవర్గంగా ఆ మండలాలు 5 మండలాలు ఉంటాయి. 6 మండలాలు నియోజకవర్గం ఉంటాయి, 5 ఉంటాయి. నియోజకవర్గ అధ్యక్షాలు చేసి ఆ నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టి ఇదంతా రాష్ట్ర బాడీ, జిల్లా బాడీ అంతా కలుపుకొని పోతేనే ఇదంతా సాగుతుంది. జిల్లా ఇన్ఛార్జీలు ఇచ్చుకుంటూ ఆ బాధ్యత మాపై పెడితే తప్పకుండా చేస్తాం. ఇప్పుడు కన్వీనర్కి ఇచ్చారు మాకు. మండల వారీగా మండల్ బాడీ వేసి ఆ డేట్లు కూడా నిర్ణయిస్తే మా జిల్లా ఇన్ఛార్జ్ ఎవరు, ఆ ఇన్ఛార్జ్ ఎందుకంటే మేము చెప్పుకోవడానికి మీకు మారు అవసరానికి మీరు ఫోన్ల ద్వారా, ఎందుకంటే జాతీయ అధ్యక్షులు కాబట్టి మా సీనియర్లు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడు, విక్రమన్ ఉంటాడు, అదేం బాధ లేదు. కానీ ఒకరి పేరు చెప్తే మా ఇన్ఛార్జిగా ఆ వ్యవహారం అంతా వారితోనే అన్ని మండల కమిటీలు వేసి, అన్ని నియోజకవర్గ కమిటీలు వేసి మా జిల్లాను ఇంకా విస్తృతంగా చేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నాకు నమస్కారం. జై బీసీ, జై బీసీ. మా సినన్న గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి మన జాతీయ అధ్యక్షులు సీనన్న గారు, మరి నాతోటి ఇప్పుడే తాజా మాజీలైనటువంటి అధ్యక్షులు, కార్యవర్గాల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే తీసుకున్న నిర్ణయం చాలా మంచిది సీనన్న. త్వరలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి భావన నాలో ఉండే, నేను ఎన్నోసార్లు మీ దృష్టి కూడా తీసుకొచ్చిన. మరి ఈ రకంగా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే చాలా బాగుంటుంది. ఆ రకంగానే మనం ముందుకు పోవాలి. మా మెదక్ జిల్లాలో మీకు తెలుసు, గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితమే బీసీ నిర్మాణం చేసుకొని జెండా ఎగరేసినటువంటి మా జిల్లా మీరే వచ్చి ఎగరేశారు. మరి అటువంటి గద్దెలు నిర్మాణం మన రాజకీయ పార్టీ నిర్మాణం అయిన తర్వాత గద్దెలను నిర్మాణం చేసుకొని ప్రతి ఊరు
జిల్లా ఎగిరేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా మెదక్ జిల్లా నుండే మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమాల గడ్డ మా జిల్లా. తెలంగాణ కూడా ఈ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కేసీఆర్ మా జిల్లా వాడు కాబట్టి మరి ఆ మార్చి ఇప్పుడు రాజకీయ పార్టీ నిర్మాణం అయిన తర్వాత కూడా మీ అందరి రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, అందరూ వచ్చి మెదక్ జిల్లా గడ్డ మీద బీసీ జెండా, బీసీ రాజకీయ నిర్మాణం అయిన తర్వాత జెండా ఎగరేయాలని చెప్పేసి మీ అందరినీ నేను ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాను. అదే రకంగా మరి మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. 16 మండలాలకు ఇప్పుడు కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు రద్దయిన కమిటీలు ఉన్నాయి. మరి 3 డివిజన్లకు అధ్యక్షులు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మొన్న జరిగినటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో మన వాళ్ళు 26 మందికి గెలిచారు. మన సంఘంలో పనిచేసి సీనన్న గారు ఆధీనంలో కానీ మా ఆధీనంలో కానీ పనిచేసినటువంటి వారు మన బీసీ సంఘంలో చురుకైన పాత్ర పోషించిన వారు 26 మంది సర్పంచ్లను ఇవాళ మేము గెలిపించుకున్నాం. అదే రకంగా మన సంఘంలో పనిచేసి బీసీ యువజన సంఘం అధ్యక్షులుగా పనిచేసినటువంటి కౌన్సిలర్ ఇవాళ 4 కౌన్సిలర్లు గెలిచారు. ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ మన సంఘంలో పనిచేసినటువంటి పోచమ్మల గణేష్ గారు మీ అందరికీ తెలుసు. ఈరోజు కూడా వస్తుండే ఇక్కడికి, కానీ కొంచెం వేరే బిజీ వల్ల రాలేకపోయారు. మరి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఈ వెల్లమలను వీళ్ళను చూసి బోరు కొట్టేసింది. నాకైతే నేను గతంలో ఎన్నోసార్లు చెప్తూనే ఉంటా. ఇప్పుడు రాజకీయ నిర్మాణం అయిన తర్వాత ఒక జిల్లాకు ఒకరు ఇన్ఛార్జి, ఇంకో జిల్లాకు ఇంకోరు ఇన్ఛార్జి అయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా మనకు ఒక కోర్ కమిటీ పెట్టుకొని ఆ కోర్ కమిటీ ఏ విధంగా పనిచేయాలి, మరి బీసీ సంఘం ఏ విధంగా పనిచేయాలి, జాతీయ కమిటీ ఏ విధంగా పనిచేయాలి, దిశలో ఒక మార్గంగా మీరు సూచిస్తే ఆ రకంగా ఇవన్నిటికీ మూల కారణం ఆర్థిక వనరులు చాలా ముఖ్యం. ఆ రకంగా మీరు ఏ విధంగా చేస్తారో దాన్ని కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి అదే రకంగా మీరు ఏదైతే ఈ నిర్మాణం జరిగిన తర్వాత ఆ కోర్ కమిటీకి ఒక పెద్దలను, అందులో ఆఫీసర్లను, కళాకారులను వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి మరి ఏ జిల్లాకు ఏ కాన్స్టిట్యున్సీకి ఎవరిని నియమించాలి, ఎట్లెట్లా చేయాలని చెప్పేసి అందులో మేధావులను తీసుకొని ఆ రకంగా ముందుకు పోతే మనం విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఒకసారి కాకుండా ఇంకోసారి అన్నా ఖచ్చితంగా మనం ముందుకు పోతాం. ఆ నమ్మకం ఉన్నది కాబట్టి ఈ చక్కని అవకాశం ఇప్పుడు రాబోయే రోజులు మనే అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అయితే కళాకారులు ముఖ్యంగా మన తెలంగాణ ఉద్యమానికి కళాకారులు పాటలు ప్రధానంగా పనిచేస్తారు. మరి ఆ రకంగా కళాకారులను ఎంపిక చేసుకొని సీడీలను ఎంపిక చేసుకొని అదే రకంగా పాటలు కూడా మనం నిర్మాణం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ! బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జాతుల సేన నాయకత్వం, జాతుల సేన నాయకత్వం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు మహిళా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు, సభ అధ్యక్షులు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కామారెడ్డి జిల్లా తరపు నుంచి తాజా మాజీ అధ్యక్షులుగా నమస్కారాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే జాజుల సినన్న ఈరోజు మన జిల్లా అధ్యక్షులను జిల్లాలోనే అన్ని కుల సంఘాలతో ఏర్పాటు చేయాలన్నదే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము 2013 నుంచి పనిచేస్తున్నాము. అందుకని చాలా రోజులైంది కాబట్టి మేము చేసిన సేవలు ప్రతి ఈ కుల సంఘాలకు ఏర్పాటుగా ఉంది. మా జిల్లాకు వచ్చి కమిటీ ఏ విధంగా భావన చేస్తే దానికి నేను ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే కామారెడ్డి జిల్లాలో 22 మండలాలు ఉన్నాయి. ఆ 22 మండలాలలో 19 మండలాలు టీములు ఉన్నాయి, అధ్యక్షులు ఏర్పాటు చేయడం జరిగినది. ఇంకా 4-5 మండలాలు ఉన్నాయి. ఎందుకంటే కామారెడ్డి జిల్లా నుండి 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ జిల్లాకు. కాబట్టి జర దూరం ఉన్నాయి, కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాయి. కాబట్టి 4-5 మండలాలు, ఆ మండలాలకు వేయడం
జరగలేదు. ముఖ్యంగా ఏంటంటే అక్కడి నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి ఇక్కడికి కామారెడ్డికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మన సీనన్న గారికి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్క జిల్లాకు బీసీ యొక్క భవనం ఏర్పాటు చేసి స్థలాన్ని ఏర్పాటు చేసి బీసీ భవనాన్ని ఇస్తే చాలా బాగుంటుంది. బీసీ సంఘాలు మొత్తం కుల సంఘాలు మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్క మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా మనకు ఫంక్షన్ హాల్లో దొరకాలంటే కష్టం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ డబ్బులు కష్టంగా ఉంటుంది. ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే ఒక 4-5 వేల రూపాయలు అవుతున్నాయి. మాకు జిల్లా తెలుగు మీదనే మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. అందుకనే మీరు గ్రహించి కామారెడ్డి జిల్లానే కాకుండా ప్రతి ఒక్క జిల్లాకు బీసీ భవన్ ఏర్పాటు చేయవలసిందిగా ఈ ద్వారా మన సీనన్నకు చెప్పడం జరుగుతుంది. ఓకే అన్నగారు, మా యొక్క భావన మీరేమన్నా తప్పులు ఉంటే మన్నించగలరు. ముఖ్యంగా ఏంటంటే కామారెడ్డి జిల్లాకు చాలా అత్యవసరం. ఒక సీనన్న మాకు ఖచ్చితంగా ఒక భవనం ఏర్పాటు చేయాలి. మేము మీకు ఏ తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చి బిజినెస్తో మాట్లాడి మాకు ఇప్పించగలరని మా యొక్క మనవి తాజాగా నేను కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క జిల్లా మాజా అధ్యక్షులందరికీ నమస్కారాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను, ముగిస్తున్నాను. జై సీనన్న నాయకత్వం, సీనన్న నాయకత్వం. అంటూ కృపచర్ల సీనన్న గారికి, శ్యామ్ గారికి, విక్రమ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన వరంగల్ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మల్లేశ్వరన్న గారికి, గణేశ్వరన్న గారికి, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు గారికి అందరికీ కూడా నా తెలంగాణ ఉద్యమంలో తెలియజేస్తున్నాను. బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి జాజుల సీనన్న గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఎందుకంటే మేము గతంలో సీనన్నతో పాటుగా కృష్ణ ఆధ్వర్యంలో సీనన్న పనిచేసినప్పటి నుంచి కూడా పనిచేస్తున్నాం. సీనన్న తీసుకున్న నిర్ణయాలు ఏదైనా కూడా బీసీల కోసం